హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే వేరుశనగ గుళ్ళు కొత్తిమీర చట్నీ ఎలా చేయాలో చూద్దామా. ఈ చట్నీ అయితే ఇడ్లీ దోశలకు చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక 6-7 పచ్చిమిరపకాయలు అలాగే చిన్న కప్పు వేరుశనగ గుళ్ళు వేసి బాగా వేపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చిన్న కొత్తిమీర కట్ చేసి అదే ప్యాన్లో మళ్ళీ ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకుని కొత్తిమీర కూడా వేసి బాగా వేపుకోవాలండి. ఇప్పుడైతే ఇందులో చిన్న చింతపండు రమ్మ కూడా వేసుకుని బాగా వేపి బాగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని అలాగే ఇందులో ఇందాక వేసిన పల్లీలు పచ్చిమిరపకాయలు కూడా వేసి కొంచెం జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఉప్పు, అదే మీరు రుచికి సరిపడా వేసుకోండి. తర్వాత 2 వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకుని ఫైన్ పేస్ట్ కింద మిక్సీ ఆడుకోవాలండి వాటర్ వేసుకుంటూ. ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి చట్నీలో తయారైన తర్వాత చిన్న తాలింపు వేసుకోవాలండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఇందులో ఓ పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ అలాగే కొంచెం కరివేపాకు వేసి తాలింపు వేసుకోవాలండి. ఇంతేనండి, మన చట్నీ అయితే రెడీ. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.